ఏంటయ్యా కాలేజ్కి వెళ్ళలేక ఇటు వస్తే ఇక్కడ కూడా ఏంటయ్యా నీ గోలా? చూడు జాన్, ఈ అబద్ధాలన్నీ విని నువ్వు అప్సెట్ అవ్వకూడదు. నేనే అప్సెట్ అవ్వలేదు. చూడు జనాలు ఎంతలా ప్రేమించుకుంటున్నారు, హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నారు. సోనీ చూడు, బ్యూటిఫుల్ లవ్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్. నాకు నమ్మకం ఉంది. గుడ్. అయినా వాళ్ళు లవ్ చేసుకుని 100 రోజులు అయింది. విష్ చేయడానికి వచ్చాం. నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అరే అలా అయితే నువ్వు నన్ను కూడా విష్ చేయాలి. ఎందుకు? నా లవ్ కూడా స్టార్ట్ అయ్యి 100 days అయింది. ఏంటి? అవును, మొదటిసారి వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసుకున్నప్పుడు నిన్ను చూశాను. దాని తర్వాత మళ్ళీ కనిపించలేదు. సిడ్నీ మొత్తం వెతికాను. ఆ చీట్లాట ఆడుతున్నప్పుడు మళ్ళీ నేను చూశాను. చూడకుండా ఉండాల్సింది. జాన్, That's right. They're looking very beautiful. Hey boss, this is Sanjay. హాయ్. నీ గురించి చాలా విన్నాను. ఎప్పుడు నిజాలే మాట్లాడుతూ ఉంటా కదా. నీ గురించి కూడా నేను చాలా విన్నాను. SMS లోనే రొమాన్స్ పొంగిస్తా ఉంటా. Sony, if you don't mind, can I go for a smoke? యా ష్యూర్. వార్త పంపిస్తానంటే ఏం కాదులేవే. నిజంగానే నువ్వు అన్ని నిజాలే చెప్తావా? I like it. నీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడే మరి? కొంచెం స్టడీస్ ఫినిష్ అవ్వని. That's great. తగలబెడదామా? తగలబెట్టడానికి లంక్ వరకు వెళ్ళాలా? Oh, ఇక్కడ ఓకేగా? sorry. ఫోటోగ్రాఫరా? యా, వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫరా? లైఫ్ వైల్డ్ గా ఉండాలి బాస్, బట్ ఐ లైక్ పోర్ట్రేట్స్. అలా పక్కకి వెళ్ళాడో లేదా ఇలా మెసేజ్ పంపించేస్తాడే. ఓ షిట్, మెసేజ్ దీనికి పంపించేసానే. ఏమైంది? ఏ హూ ఇస్ స్వప్న? ఓ గాడ్, చచ్చా దేవుడో. ఏంటి బాస్, రాంగ్ మెసేజా? రైట్ మెసేజ్ కానీ రాంగ్ పర్సన్ కి పంపాను. సెకండ్ ట్రాకా? తన సిస్టర్ ఏమోనే. వాడికి సిస్టర్ కాదు, నాకు సిస్టర్ అయ్యేలా ఉంది. ఏదో రకంగా మేనేజ్ చేయ బాస్ ప్లీజ్. లవ్ చేస్తున్నాను అనుకున్నాను బాస్, మేనేజ్ చేస్తున్నావా? అబద్ధాలతో ఆడుకోవచ్చు కానీ నిజాలతో ఆడలేం బాస్. నాకు పంపించే ఎస్ఎంఎస్లు వాడు దానికి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాడు. షీట్ వాడిని. సోనీ సోనీ రామ్ ఉన్నాడు. వాట్ టు డు? గో ఫేస్ ఇట్. నిజం వాడు ముందు వద్దే. హూ ఇస్ స్వప్న? స్వప్న? హూ ఇస్ స్వప్న? స్వప్న ఏంటి? ఎవరు? ఫోన్ ఇవ్వు. ఏమైంది సోనీ? స్వప్న ఎవరు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ ఇవ్వు. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ లా ఉంది. కరెక్టే. ఈ మిస్ కి ఆ మిస్ కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్. నువ్వు కూడా 9 లవ్ స్టోరీస్ నడిపావుగా. నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమించలేదు. ఏదో రకంగా వాళ్ళ గొడవని ఆపొచ్చు కదా. చూడు జాన్, ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తుంది, అది అందరూ వాడుకుంటారు. అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది, అది ఎవరు వాడుకోరు. నీ ఫ్రెండ్ నేనే వాడుకోమని. వదులు సోనీ. ఏయ్ లాగుతావేంటి? పోవే. నీ గెట్ లాస్ట్. లైఫ్ లో మళ్ళీ నీ మొహం చూడను. ఇలా కూడా ఉంటారా మనుషులు? అదే నిజం. ఏది నిజం? కొంతకాలమే లవ్ బాగుంటుందంటావే అదా? కరెక్ట్ గా చెప్పావు, అదే. పిచ్చోడువి నువ్వు. మీ అమ్మాయిలందరికీ ఎంత చెప్పినా నమ్మరు. ఎలా చెప్పాలి? ఇంత చీకట్లో కూడా మనం హాయిగా వెళ్తున్నాం అంటే ఎందువల్ల? మన కార్ హెడ్ లైట్ వల్ల. హెడ్ లైట్ వల్ల? ఈ లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది. నా లవ్ కూడా అంతే. మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో? ఓ మై గాడ్. చూపిస్తా. ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? ఎంజాయ్ ద మ్యూజిక్. చూడు జాన్, నా లవ్ అంటావా నా బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది. లైఫ్ లాంగ్ లవ్ అంటావా అవతల వాడి బండి లైట్ని నమ్మి వెళ్ళడం లాంటిది. నువ్వే చూస్ చేసుకో.
గుడ్ నైట్ మేరీ జాన్. సీ యు సిల్క్. వాళ్ళేంటి అలా మూన్ వాక్ చేస్తున్నారు? ఏదో చేసి చూపించుంటాడు. వాళ్ళకి ఏమైంది? లైట్ గా ఒక ఫిలాసఫీ చెప్పా. లైట్ గా ఫిలాసఫియా అంటే? చెప్పడం కష్టం, చూపిస్తా. చూపించు. ఇదిగో వాడితో నువ్వు పెట్టుకోకరా, మొత్తానికి అయిపోతావు. భయం ఎందుకండి, వాడు కార్లోనే ఉంటాడు కదా. ఎక్కడి చెప్తా. నిన్నెవడూ బాగు చేయలేడు. ఎక్కుదాం పద. లెట్స్ గో. పప్పి దిగుతావా? డోర్ ఓపెన్ చేయి. చెప్పాను కదరా, వాడి ఫిలాసఫీ లైట్ గా ఉండదు, చాలా హెవీగా ఉంటుందని. ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా. ఏం కావాలి? నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా. డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా? ఆ అబ్బాయిలా అందరూ నిజాలు చెప్పలేరమ్మా. ఒకప్పుడు ఇద్దరం ప్రేమించుకున్నామన్నది నిజం. అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు, ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే. ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి ఉంటున్నారమ్మా? బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది, తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. నువ్వు సూపర్ బాస్. 2 ఏళ్ల ఫ్రీడమ్ ఫైట్ అని నీ వల్ల ఫ్రీడమ్ దొరికింది. టేక్ ఇట్ ఈజీ బాస్. Don't try to convince. Go away. You have been lying to me. Don't ever dare to talk to me. Oh no, here he is again. Hello. Let's go. No, you Hello, lied boss. to me. You are my Valentine. You called me your Valentine. Happy Valentine's Day. నమ్మకం ఉందా? తెలుస్తుంది కదా. చూడు వాలంటైన్స్ ఎలా ఉందో ఇది. కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డ్ పెట్టేసావు కదా. నేనా? నేనేం చేశాను brother? Take this baby. You lied to me. You can't give me a rose when you're lying. ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను, చూస్తూ ఉండు. వాళ్ళు ఏదో ఒక డిసైడ్ చేసేద్దాం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే జాను. హాయ్ రాజేష్. ఈ రోజు డెసిషన్ తీసుకుంటానని చెప్పావు కదా. ఐ కాంట్ సాక్రిఫైస్ యూ. ఈవెన్ ఐ కాంట్ సాక్రిఫైస్ బాస్. నేను కూడా. చాను ఏదో ఒకటి చెప్పు. మీ టూ. నాకు టైం కావాలి. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ ఫస్ట్ నేను నీకు నచ్చాను కదా, ఇప్పుడు ఏమైంది? జాను జాను చెప్పండి, జాను. ఒకళ్ళు ఇష్టపడ్డాం కదా. దెన్ వాట్ హ్యాపెండ్? ప్లీజ్ జాను ఈ రోజు చెప్తాను. అదేంటి వాలంటైన్స్ డే రోజు డెసిషన్ చెప్తా నువ్వే చెప్పావు కదా. అవును జాను. కూల్, కంగారు పడకండి. ఇవాళ చెప్పాలని రూల్ ఏముంది? అమ్మాయి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పు డెసిషన్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యకు. తను ఈ రోజు డెసిషన్ తీసుకుంటుంది. ఓకే ప్లీజ్ జాను. నేనంటే నీకు ఇష్టమని చెప్పావు కదా. జాను, please. నువ్వే చెప్పావు కదా. జాను, నా మాట విను, జాను. ఏదో ఒకటి చెప్పు. ప్లీజ్. చెప్పాను కదా, జాను చూడండి కంగారు పెట్టారు. ఇప్పుడు ఏమైంది మీ డెసిషన్? అసలు ఇదంతా నీ వల్లే. నిన్ను అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? పిచ్చి పిచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు? ఎలా కనిపిస్తాను నేను నీకు? రోజు నీ వెనకాల తిరుగుతుంటా జోకర్ గట్లా కనిపిస్తున్నా? ఫోన్ నెంబర్ నేను అడిగింది. ముందు నువ్వు కాల్ చేస్తా, నేను కాల్ చేస్తానా? చెప్పు. ఈ రోజు ఎన్ని పరిస్థితుల్లో డెసిషన్ చెప్పాలి. నీ వెనకాల తిరుగుతున్నా కదా, చీప్ గా కనిపిస్తున్నా? Right. చెప్పు. మాట్లాడుతుంది నీతోటే కదా. నా మీద చెయ్యేసావు. ఓకే, చెయ్యి తీరా. చాలు. ఏంటో చేయి తీసేది. ఏంట్రా సారీ. నీకు అవసరం ఇదంతా? సారీ. జాను మనసులో ఎవరు లేరు ఏంటి? నేను కూడా. చూడరా, ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది. ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్, ఈయన దీనికి సపోర్ట్. బాగుందయ్యా, చాలా బాగుంది. తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు. తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు. ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది? జీవితాంతం నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదో చెప్పు. ఎలా చెప్పను? సరే ఇక్కడ నేను చెప్తాను. హైదరాబాద్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రూబా. చూడగానే తన వైపు లాగింది ఏంటి? ఆ నవ్వా, ఆ అందమా, ఆ అమాయకత్వమా? మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి. ఒరే రామ్, ఆగు. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది. హాయ్, ఆటో ఆపు అని చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు? ఇంటికి వెళ్ళడానికి. ఇంటిగా? ఏంటి మళ్ళీ స్మైలా? మరి మా కాలేజ్లో కనిపించావు. నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ పేరేంటి? ఫ్రెండ్ పేరా? నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి? నీ పేరేంటి? లవ్ చేస్తున్నావా? సిమ్టమ్స్ చూస్తే అలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈలోగా ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో. వాట్? రామ్, అరే బావా, ప్రాజెక్ట్ రా, ఇక గంట టైం ఉంది. రే నాకు అరగంట టైం ఉందా? హలో, ఇట్స్ నాట్ అ జోక్. అరగంట టైం ఉండడం ఏంటి? హలో ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ నవ్వా? అరే రామ్, ఎస్ఐట్లో 57. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ముంబై. వాట్, ముంబై? ముంబై నాకు తెలుసు. మధ్యలో 30 స్టేషన్స్ లో ఆగుతుంది. అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు? ప్లీజ్ పేరైనా చెప్తావా? మళ్ళీ నవ్వు. పోనీ సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అరగంట నాకు ఫ్రెండ్ పేరైనా చెప్పచ్చుగా. ఇందాక వద్దన్నా? నా బుద్ధి తక్కువే అన్నా. ప్రతిదానికి నవ్వుతావు. టైం అవుతుందిరా, ప్లీజ్. నాకు టైం అవుతుంది ఇక్కడ. ప్లీజ్ రామ్, ప్లీజ్ రామ్. హలో, మాకు అవట్లేదా? ట్రైన్ వెళ్ళిపోతుంది, ప్లీజ్. హలో, నేను డిసైడ్ అయిపోయాను, నువ్వేనని.